ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. దగ్గరలోనే ఉంది. ఏంటి? రక్షాబంధన్. రక్షాబంధన్కి నేను కూడా ప్లాన్ వేసాను. ఏమిటో చెప్పమంటారా? సో మీరు అనుకోవచ్చు, ఈ పిల్ల ఇలా కూడా ప్లాన్ చేస్తుందా అని. నేను ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి 5 రూపీస్ లేవు రాఖీలు. అన్ని రేట్లు అన్నీ పెరిగిపోయాయి కదా. 10 రూపీస్ 20 రూపీస్. అందుకే నేను ఒక 50 తీసుకోవాలనుకుంటున్నా. 50నా? 50 తక్కువే అనిపిస్తుంది. 50 తక్కువే. 100 తీసుకుంటే సరిపోతుంది. 10 రూపీస్ తీసుకొని మా ఓన్ బ్రదర్ కట్టించుకున్నా కూడా ముందే చెప్పేస్తాడు, పాపయ్య నాతో డబ్బులు మాత్రం లేవమ్మా, నువ్వు బాగుండాలమ్మా అంటాడు. ఇది కరెక్ట్. ఓన్ బ్రదర్స్ అంతే కదా. ఇంకో బ్రదర్ ఉన్నాడు, వాడితో మినిమం ప్లాన్ చేశాను. ఏం ప్లాన్ చేశానంటే ఒక శారీనో లేకపోతే ఒక నెక్లెస్ ప్లాన్ చేశాను. నెక్లెస్ ఇప్పిడు కానీ డబ్బులు లేవంటాడు ముందే తెలిసి కూడా. అప్పుడు నేను స్కానర్ పెట్టేస్తాను. ఆల్రెడీ స్కానర్కి వేరే ఊరికి జిరాక్స్ కూడా పంపించాను. ఇలాగే రక్షాబంధన్ టైంలో స్కానర్ వర్క్ చేయదు, ఇది క్యాష్ లేదు, అది ఇది అని చెప్తారు కదా, ఆన్లైన్ లేదు అని. పేటిఎం జిరాక్స్, ఫోన్పే జిరాక్స్, క్యూఆర్ కోడ్ అన్ని జిరాక్స్ చేసుకొని పెట్టేశాను. బ్రదర్స్ చూడండి చూడండి చూడండి, మీతో డబ్బులు లేవనే మాటే లేదు. మొత్తానికి నాకు ఫోన్పే ఆర్ గూగుల్ పే పేటిఎం ఏదో చేసి నాకు రాఖీ పండుగకి రాఖీ కట్టేస్తాను. ఇంకా చుట్టూ సైడ్ బ్రదర్స్ ఉన్నారు. బ్రదర్స్ కంటే తమ్ముళ్ళే ఎక్కువ, అంటే నాకంటే చిన్నోళ్ళే ఎక్కువ. వాళ్ళకి రాఖీ కట్టడం ఎంత? వాళ్ళకి రాఖీ కట్టడం అంటే మినిమం అంతా 100 రూపాయలు, 100 రూపాయలే. 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు ఇస్తారు. సో నేను ప్లాన్ చేసింది ఏమంటే మినిమం అంతా ఒక 10,000 వస్తుంది. 10,000కి ప్లాన్ వేసాను నేను. 10,000 తీసుకొని మంచి బిజినెస్ పెడదామని ప్లాన్ చేశాను. ఫ్రెండ్స్ ఎలా ఉంది నా ప్లాన్ చెప్పండి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.